రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇవ్వడానికి వారు వచ్చినట్టుగా తెలుస్తోంది. సిఆర్పీఎఫ్ సెక్షన్ 91 కింద నోటీసులు ఇచ్చారు. మే 1న వివరణ ఇవ్వాలంటూ అందులో తెలిపారు. Yeah, please. Before that, we would like to know what is the complaint, who has filed it. Please, my right. Myself Ramchandra Reddy, I am formerly public officer. Yeah, please. Before that, we would like to know what is the complaint, who has filed it. Please, my right. Myself Ramchandra Reddy, I am formerly public officer. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇవ్వడానికి వారు వచ్చినట్టుగా తెలుస్తోంది. సిఆర్పీఎఫ్ సెక్షన్ 91 కింద నోటీసులు అయితే ఇచ్చారు. మే 1న వివరణ ఇవ్వాలంటూ అందులో తెలిపారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఇటు అమిత్ షా మార్ఫింగ్ వీడియో వైరల్ అవ్వడంతో పలు చోట్ల కేసులు నమోదవడం, ఇక ఢిల్లీ పోలీసులు ఇప్పుడు డైరెక్ట్ గా గాంధీ భవన్ కు వచ్చి అక్కడ నోటీసులు ఇవ్వడం అనేది మనం ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అమిత్ షా సంబంధించిన కామెంట్స్ పై కొత్త మీడియాలో వస్తున్నటువంటి కథనాలపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అటు ఢిల్లీలో నమోదయ్యాయి, అదేవిధంగా హైదరాబాద్ లో బీజేపీ సంబంధించిన వాళ్ళు చేర్చడం జరిగింది. కాంగ్రెస్ సోషల్ మీడియాని ఇది చేసిందని కూడా ఒక కేసు బుక్ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు చేరుకున్నారు. గాంధీ భవన్ లో చేరుకున్న తర్వాత ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మన్నే సతీష్ సంబంధించినటువంటి ఆయన పేరుతోని నోటీసు సర్వ్ చేయడానికి రావడం జరిగింది. అయితే వారికి సంబంధించినటువంటి ఆయన ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ టీంతో ఢిల్లీ పోలీసులు అయితే మాట్లాడుతున్నారు. ప్రధానంగా అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు రియల్ మాటలు, అంటే ఈ మధ్య కాలంలో ఆయన సిద్దిపేటకు రావడం జరిగింది. ఒక బహిరంగ సభలో మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ తీసివేస్తాము అని ఆయన చెప్పడం జరిగింది. అయితే దాన్ని ఎడిట్ చేసి పూర్తిగా రిజర్వేషన్ తీసివేస్తాం అన్నటువంటి అంశాన్ని కూడా క్రోడీకరించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇది చేస్తుందని కూడా అనుమానాలు వ్యక్తం చేయడంతో ఢిల్లీ పోలీసులు వాకప్ చేసేందుకు గాను వచ్చినట్టుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం అయితే గాంధీ భవన్ లో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వారి దగ్గర నుంచి కూడా వారి దగ్గర నుంచి వివరణ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసినట్లయితే ఢిల్లీ పోలీసులకు ఇద్దరు పోలీసులు రావడం అనేది పోలీస్ ఆఫీసర్లు అయితే అమిత్ షా సంబంధించిన వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలు మీ సోషల్ మీడియా వేదికగా జరిగినట్టుగా మాకు సమాచారం అయింది. దీని వివరాలు పూర్తిగా ఇవ్వాలని కూడా ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అదేవిధంగా వారితో కూడా సంప్రదింపులు అంటే వారితో చర్చలు కొనసాగుతున్న తరుణం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సంబంధించిన టీం మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ వీడియో అన్నది బయట నుంచి ఎక్కడొచ్చిందని మీకు చేయలేదని కూడా వాళ్ళు స్పష్టంగా అయితే పోలీసులకు చెప్తున్నారు. మన్నే సతీష్ మన సోషల్ మీడియా ఇన్ఛార్జ్, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నారు, సోషల్ మీడియా బ్యారియర్ గా పనిచేస్తున్నారు. అయితే తనకు మాత్రం ఈ వీడియోతో సంబంధం లేదని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే నేతలు అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు వాడుతున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసేందుకు గాను ప్రస్తుతం అయితే గాంధీ భవన్ లోనే ఉండడం జరిగింది. గాంధీ భవన్ లో వారితో ఇప్పుడు ప్రస్తుతం అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు.
ప్రధానంగా చూసినట్టయితే ఈ అమిత్ షా సంబంధించినటువంటి వీడియో వైరల్ కావడంతో ఇటు బీజేపీ సంబంధించిన వారు కూడా చాలా టాప్ రియాక్ట్ తీసుకోవడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాము అన్నటువంటి వాదన బలంగా పోతున్న నేపథ్యం దానిపైన చర్య తీసుకోవాలని కూడా ఢిల్లీ పోలీసులకు, అదేవిధంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో వాస్తవంగా చూసినట్టు ఇది వీడియో అన్నది ఎడిట్ చేశారు, కొంతమంది కావాలని ఆకతాయిలు దీన్ని వీడియో వైరల్ చేసి బయట ప్రపంచానికి చేస్తున్నారనే విషయాన్ని కూడా అయితే ప్రస్తుతం అయితే స్పష్టంగా కనబడుతుంది. అదే దీన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి వాదన వస్తున్న నేపథ్యంలో వాళ్ళు బీజేపీ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు. సో దాన్ని మనకు ఢిల్లీ పోలీసులు వెళ్తున్నటువంటి సందర్భం కెమెరామెన్ శంకర్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఢిల్లీ పోలీసులు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఢిల్లీ పోలీసుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సర్కార్ आप क्या कमिंग क्या सर्विस करे सर आप? नहीं अभी नोटिस में क्या है, इसके बारे में नोटिस सर नोटिस क्यों दिया आप बोल सकते हैं ना. नोटिस किसके ऊपर में ఢిల్లీ పోలీసులు మాట్లాడడానికి నిరాకరించడం జరిగింది. ప్రధానంగా మన్నే సతీష్ సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జ్తో మాట్లాడే ఆయనకు సర్వీసు నోటీస్ జారీ చేసినట్టుగా సత్తాస్. దీంట్లో కన్ఫ్యూజ్ ఏం లేదు. ప్రధానంగా చూసినట్టయితే సోషల్ మీడియాలో అమిత్ షా సంబంధించిన మాటలను మార్ఫింగ్ చేసి అదేవిధంగా వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వైరల్ను బీజేపీ పార్టీ చాలా ప్రియారిటీగా తీసుకొని దీనికి సంబంధించిన ఎవరు దీన్ని పూర్తిస్థాయి అజ్యం పోసారన్న దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదైంది, హైదరాబాద్ కూడా సైబర్ క్రైమ్లో వాడుతుంది. మనము ఇక్కడ మిగతా సంబంధించినటువంటి నేతలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాం. ప్రధానంగా అయితే కాంగ్రెస్ ఆఫీస్లో మాత్రం గాంధీ భవన్లో మాత్రం చాలా టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. మనకు శంకర్రావు తీసుకొచ్చి ప్రధానంగా మనకు శంకర్రావు ఎస్ అందరూ కామన్ బెడ్ పెడదాం. గాంధీ భవన్ సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా మీద వితౌట్ కంప్లైంట్ ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా గాంధీ భవన్ ఎస్ ప్రధానంగా చూసినట్టే మనకు జగ్గారెడ్డి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అమిత్ షా సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. రిజర్వేషన్లు మేము వస్తే అధికారంలోకి వస్తే తీసివేస్తాము అన్నటువంటి